తలస్నానం చేసిన వెంటనే జుట్టును టవల్తో గట్టిగా చుట్టేయడం చాలా మందికి అలవాటు. జుట్టు తొందరగా ఆరిపోతుందనే ఉద్దేశంతో అమ్మమ్మల కాలం నుంచి ఇదే టెక్నిక్ను వాడుతున్నారు. కానీ అది మంచి అలవాటు కాదని, వెంట్రుకలు చిట్లిపోయి రాలిపోవడానికి అదే ప్రధాన కారణమవుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తల తడిగా ఉన్న సమయంలో జుట్టు అత్యంత బలహీనంగా ఉంటుంది. ఆ సమయంలో జుట్టును రుద్దడం, బలంగా పిండి తుడవడం లేదా టవల్తో గట్టిగా చుట్టేయడం వల్ల వెంట్రుకల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదముంది. దీనివల్ల జుట్టు రాలడం, చిట్లిపోవడం, పొడిబారడం వంటి సమస్యలు పెరుగుతాయి. తడి జుట్టు ఎందుకు సున్నితంగా ఉంటుంది అనేది అందరికీ తెలియదు. జుట్టు వెలుపలి పొరను క్యూటికల్ అని పిలుస్తారు. జుట్టు తడిగా ఉన్నప్పుడు ఈ రక్షణ పొర కొద్దిగా పైకి లేస్తుంది. దీంతో వెంట్రుకలు మరింత బలహీనంగా మారి సులభంగా దెబ్బతింటాయి. ఇలాంటి సమయంలో టవల్తో గట్టిగా రుద్దడం వల్ల వెంట్రుకల మధ్య ఘర్షణ పెరిగి అవి విరిగిపోయే అవకాశముంటుంది. దీర్ఘకాలికంగా ఇదే కొనసాగితే జుట్టు సహజ మెరుపును కోల్పోతుంది. రెండు చివర్లు చిట్లిపోవడం, రఫ్ టెక్స్చర్, అధిక హెయిర్ ఫాల్ వంటి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే టవల్తో రుద్దడం ఎంతో ప్రమాదకరం. జుట్టును ఆరబెట్టుకోవడమే కాదు, ఆరబెట్టుకునే విధానం కూడా చాలా ముఖ్యమని హెయిర్ కేర్ నిపుణులు చెబుతున్నారు. చాలా మంది జుట్టు త్వరగా ఆరాలని టవల్తో బలంగా రుద్దుతుంటారని తెలిపారు. ఇలా చేయడం వల్ల క్యూటికల్ పొర మరింత దెబ్బతిని వెంట్రుకలు చిక్కుపడతాయి. భారీ టవల్ను ఎక్కువసేపు గట్టిగా చుట్టుకుంటే వెంట్రుకల మూలాలపై అదనపు ఒత్తిడి పడుతుంది. ముఖ్యంగా పలచటి లేదా బలహీనమైన జుట్టు ఉన్నవారిలో ఇది జుట్టు రాలడాన్ని మరింత పెంచే అవకాశముంది.